యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆత్మానుసారమైన మర్మములు మన జీవితంలో పరిశుద్ధాత్మని పొందుకున్న తరువాత ఆత్మలో అధికముగా ప్రార్థన కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు చూపిస్తూ ఉన్న దర్శనాల విషయాన్ని మీకు నేను తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, ఒక దినము నేను ప్రార్థన చేసుకొని అలా పడుకొని ఉన్నాను. అప్పుడు ఒక కళ దర్శనము, ముఖాముఖి దర్శనము కాదు ప్రియులారా, కళ దర్శనము. ఒక పెద్ద ఎడారి వంటిది ఉంది. అక్కడ ఒక భయంకరమైన ఆకారం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కొంత దూరంలో నేనున్నాను. అక్కడ ఒక చెట్టు ఉంది, పచ్చని చెట్టు. ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పక్కపక్క గట్టిగా నవ్వుతూ అంటున్నాడు, ఏమిటి కుమార్తె, నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రపంచమే నా చేతిలోనికి వచ్చేసింది. ప్రపంచ ప్రజలందరూ నా చేతిలోనే ఉన్నారు. నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా అది అంతా వ్యర్థమే. అదిగో, లోకంలో ఉంటున్న ప్రజలందరూ నా మాటే వింటున్నారు. వారు నా సొత్తు, నా వశములోనే ఉన్నారు. మీరు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనను బట్టి వారు మీ తండ్రి వైపునకు మరలించబడుతున్నారని అనుకుంటున్నావా? ఒక్కరు కూడా మళ్ళించబడడం లేదు. నేను చూపిస్తున్న ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచమే కావాలనుకుంటున్నారు. ఏమిటి కుమార్తె, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రపంచమే నా చేతిలోకి వచ్చేసింది. ప్రపంచంలో ఉన్న ప్రజలంతా నా చేతిలోనే ఉన్నారు. నువ్వెంతగా ప్రార్థన చేసినా అది వ్యర్థమే. అదిగో, లోకంలో ఉంటున్న ప్రజలంతా కూడా నా మాటే వింటూ ఉన్నారు. వారు నా సొత్తు, నా వశంలో ఉన్నారు. మీరు ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలను బట్టి వారు మీ తండ్రి వైపుకు మళ్లించబడతారు అనుకుంటున్నావా? ఒక్కరూ మళ్లించబడరు. ఎందుకంటే ఇదిగో, నేను చూపిస్తున్న ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఈ ప్రపంచమే కావాలనుకుంటున్నారు అని పక్కపక్క నవ్వుతూ మరలా మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, లోకములో ఉన్న ప్రజలు వారు మీ తండ్రి సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ వారందరూ నా వారే. ఎంతగా వారు ప్రార్థించినా, ఎంత వాక్యంను చదివినను వారి హృదయము నా సొత్తుగా నాతోనే ఉంది. వారంతయు కూడా నేను చెప్పినట్లుగానే వింటారు. మీ తండ్రి సొత్తుగా, మీ తండ్రి వారిగా వారు లేరు కుమార్తె అంటూ కేకలు పెడుతూ మరి ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు. వెంటనే నేను ఆ యొక్క కళను వెంటనే లేచి కూర్చొని మరలా ప్రేయర్ చేసుకున్నప్పుడు నేను అలా చేస్తూ ప్రేయర్ చేసుకుంటూ, ప్రభా, ఆ సాతానుడు ఈ లోకములో ఉండకూడదయ్యా, వాడు లయమైపోవాలి అని అలా అనుకొని మరలా ప్రార్థన చేసుకుని పడుకున్నాను. మరలా కాళ్ళ కంటిన్యూషన్ అవుతుంది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మరలా అలాగే సాతానుడు మాట్లాడుతూ, చూడు, లోకములో ఉన్న ప్రజలందరూ మీ తండ్రి సన్నిధికి వస్తున్నారు, కానీ వారందరూ నావారే.
ఎంతగా వారు ప్రార్థించినను, ఎంతగా వారు వాక్యమును చదివినను, వారి హృదయం నా సొత్తుగా ఉన్నది. వారంతా కూడా నేను చెప్పిన విధముగానే ఉంటున్నారు. నీ తండ్రి సొత్తుగా వారు లేరు కుమార్తె. కుమార్తె చూడు, ఈ లోకంలో చూడు, వీరంతా నా వాళ్ళే, ఎన్ని మందిరాలలో ఉన్నవారంతా నా వారే అని చెప్తూ నవ్వుతూ ఉండగా, మరి ఆ సాతానుడి పక్కన ఇంకా కొన్ని కోట్ల సాతాను శక్తులు భూమి మీద నాట్యమాడుతున్నవి. భూమి మీద ఉంటున్న కుటుంబాలకు వెళ్ళి నాట్యమాడుతూ ఉన్నవి. కుటుంబాలలో వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం చూసి నాట్యమాడుతున్నాయి. కొన్ని కుటుంబాలు మరి పరిశుద్ధ లేఖను పట్టుకొని వెళ్ళి మందిరానికి వెళ్ళి తిరిగి వారి గృహానికి వస్తూ ఇంటికి రాగానే వారు మరలా కొట్టుకోవడము, తిట్టుకోవడము, అరుచుకోవడము, ఇష్టానుసారంగా జీవించడము, ఇలా ఎంతో మంది కూడా అలా వారి కుటుంబాలలోకి వెళ్ళి అటువంటి గొడవలు పెట్టుకోవడము, ఆ కుటుంబాలలో సమాధానం లేకుండా ఉండడము, వారి ఇంటిలో నిలిచి సంతోషపడుతూ గంతులు వేస్తూ ఉన్నవి సాతాను శక్తులు. ఎంత భయంకరం చూడండి ప్రియులారా. అలా వేస్తూ అవి ఎంతో సంతోషపడుతున్నవి. మొత్తము ఈ యొక్క ప్రపంచంలో ఆనందంతో సంతోషపడుతూ ఉన్నవి. అవన్నీ కూడా ఒక ఆకారంగా ఉంటాయి. ఇంకా ఉంటున్నవన్నీ కూడా చాలా భయంకరంగా పెద్ద పెద్ద ఆకారం, ఇంకా పెద్ద రూపముగా ఆకారం కలిగిన ఒక వ్యక్తి బాగా నవ్వుతూ ఉన్నాడు. ప్రపంచాన్ని చూసి నవ్వుతున్నాడు. ప్రపంచంని చూసి నవ్వుతూ ఎంతో మంది చనిపోతూ నరకములు ఇలా పడిపోవడం చూసి ఆనందపడుతున్నాడు. పైకి చూస్తున్నాడు, కిందకి చూస్తున్నాడు. పైకి చూస్తే ఒక్కరు ఇద్దరు వెళ్తున్నారు, కిందకి చూస్తే కొన్ని వేల లక్షల కొలది పాతాళంలో పడిపోవటం చూసి ఎంత ఆనందపడుతూ ఉన్నాడో, ఎంత సంతోషపడుతూ ఉన్నాడో ప్రియులారా. నిజంగా మన జీవితంలో దేవునికి ఎంత దూరంగా ఉంటుందో ఆ దర్శనము, అలా కల దర్శనం నాకు కనపడిన వెంటనే లేసిగా కూర్చొని ప్రార్థన చేశాను. నిజంగా ఆ దర్శనమును మనం ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఎంత భయంకరముగా ఉందంటే ప్రతి మనిషి కూడా దేవునితో ఉండలేని వారిగా ఉంటున్నారు. పరిశుద్ధ లేఖనములు పట్టుకొని మందిరానికి వెళుతూ ఉన్నాం, కానీ నిలువెచ్చిన జీవితంలో ఉంటున్నాము. పరిపూర్ణత లేదు. పరిపూర్ణత కలిగిన వారిగా ఉండలేకపోతున్నాం ప్రియులారా. ఎక్కడ చూస్తున్నా కూడా అటువంటి జీవితాలను కలిగి ఉంటున్నారు. ఎంతో మంది కూడా శ్రమను చూసి భయపడి దేవుని విడిచిపెడుతున్నారు. ఎంతో మంది నీతిని కలిగి ఉండలేకపోతూ ఉన్నారు, యథార్థతను కలిగి ఉండలేకపోతున్నారు. ఎంతో మంది వ్యభిచార కూబిలో పడిపోయి ఉంటున్నారు. ఎంతో మంది పాపానికి చోటిచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నిలువెచ్చిన స్థితిలో ఉంటూ దేవునితో ఉన్నట్టుగా ఉంటూ నటిస్తూ ఉన్న వారిగా ఉంటూ ఉన్నారు. మన స్థితి, మన జీవితం ఏమిటి? మన స్థితి ఏమిటి? ఇక్కడ నుండి మనం ఇక్కడ మరణిస్తే ఎక్కడికి వెళతామనేది ఆలోచించట్లేదు ప్రియులారా. నిజముగా మనం దేవునితో ఉండట్లేదు కాబట్టి సాతాను సమూహం మనతో ఉంటూ మన కుటుంబాలను కూల్చివేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునితో ఉండరో, దేవునిలో ఉండరో, దేవునికి ఇష్టలుగా ఉండరో, వారి వెంట సాతాను ఉంటూ వారి కుటుంబాలను మోసపరుస్తూ, వారి పిల్లల్ని, వారి ఒక కుటుంబంలో సమాధానం లేకుండా గడిబిలి చేస్తూ, గొడవలు పెడుతూ, వాళ్ళు గొడవలు పడుతూ, ఏడుస్తూ, బాధపడుతూ ఉంటే ఆనందపడుతూ ఉన్నవి సాతాను సమూహము. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అంటే భూమి మీద కూడా వాని సైన్యము భూమి మీద ఉండి ప్రతి మనిషిని పాడు చేస్తూ, ప్రతి కుటుంబాలని పాడు చేస్తూ, చెదర కొడుతూ, వాళ్ళలో సమాధానం లేకుండా చేస్తూ అని ఏడిపిస్తూ సాతాను శక్తులు సంతోషపడుట ఎంత భయంకరము. ప్రభు ఇలా కల దర్శనాలు, ఇలా ముఖాముఖి దర్శనాలు, ఎన్నో విషయాలలో సాతానుడి గురించి మీకు తెలియపరచడం కేవలం ప్రభు చూపించినవి. అవి దర్శనాలు, కళ, ముఖాముఖి దర్శనాలు. ఇవి ఎందుకు చూపిస్తున్నాడు ప్రభు మనకి అంటే, ఈ విధంగా సాతానుడు భూమి మీద ఏలుబాటు చేస్తూ ప్రతి మనిషిని మోసపుస్తూ ఉన్నాడని, ఆ మోసంలో నుండి మనం బయటికి రావటం కొరకు ప్రభు మనకి ఈ యొక్క కల దర్శనాలే కానీ, ముఖాముఖి దర్శనాలైనా కానీ ప్రభు చూపించడం జరుగుతూ ఉన్నది ప్రియులారా. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఇంకనైనా మారకపోతే ఎలా ప్రియులారా? మనం భక్తిని కలిగి లేకుండా భక్తిహీనతలో జీవిస్తే రేపు మన జీవితంలో ఎవరు నష్టపోతారు? మనమే కదా.
మనము దేవునితో ఉంటూ దేవునిలో దేవుని కోసం జీవిస్తే సాతాను మన దగ్గరికి రాడు. వాడికి చాలా భయము. దేవుడు బిడ్డలంటే ఎంత భయం తెలుసా? ఆ బిడ్డలు ఎవరు? పరిపూర్ణులుగా ఉన్నవారు ఆయన బిడ్డలు. పరిపూర్ణులుగా ఉన్నవారు దేవుని యొక్క సొత్తు. కాబట్టి వారంటే సాతానికి ఎంతో భయం. నులివెచ్చిన వాళ్ళతో ఏముంది? వాళ్ళు సాతాను యొక్క సొత్తే కదా. దేవుడితో ఉన్నట్టుగా పైకి అలా కనపడతారు, కానీ వారి హృదయం అంతా వానికే చోటిచ్చారు, వాడితోనే ఉంటూ ఉన్నారు. వాడు పెడుతున్న మరి చికాకులలో పడి నెమ్మది మనశ్శాంతి లేక మరి జీవిస్తున్నారు. అందుకే ఉరులు వేసి వలయేసి మన నరులని పట్టుకుంటున్నాడు అంటే సాతానుడు. నిజమే, అలాగే ఉంది మన జీవితంలో. మనం పేరుకు క్రైస్తవులము, కానీ దేవునికి ఇష్టలము కాదు. సాతానికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దయచేసి మన కుటుంబంలో ఎందుకు ఈ గొడవలు, ఎందుకు సమాధానం లేకుండా ఉంటుంది, ఎందుకు మన కుటుంబంలో పిల్లలు మాట వినట్లేదు, ఎందుకు మన పిల్లలు మాట వినలేని వారిగా ఉంటూ ఉన్నారు, ఎందుకు మన కుటుంబంలో ఇంత శోధన? ప్రార్థన చేయండి. కుటుంబముగా ఉన్నవారు ఉన్నారు, కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో ఉండండి. దేవుణ్ణి అడగండి, మొరపెట్టండి, ప్రలాపించండి. మన దేవుడు ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, సాతాను చేతిలో నుండి విడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాతానికి చోటు ఇవ్వవద్దు. వాడు ఎంత నవ్వుతూ కేకలు పెడుతూ సంతోషపడుతున్నాడు మనుషులను చూసి. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఆనందం ఏంటంటే, ఎంత చెప్పినా, సేవకులు చెప్పినా, ఎవ్వరు చెప్పినా ఈ మనుషులు మారరు, దేవుని వైపుకి వెళ్ళరు, వీళ్ళందరూ నాతోనే ఉంటారు అనేది ఒకటి సాతానులో ఉండి నవ్వుతూ ఉన్నాడు వాడు. కానీ మనం దేవుని బిడ్డలమని వాడు తెలుసుకోవాలి. వాడు ఏడవాలి, వాడి పాదాలలో తొక్కబడాలి, వాడి సైన్యం కూల్చబడాలి, వాడి సైన్యము పతనమైపోవాలి. అది ఎప్పుడు? మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వింటూ దేవుని కోసము జీవిస్తూ దేవునిలోనే మనం జీవిస్తే ఖచ్చితంగా సాతానుడు పతనమవుతాడు. వాడి శక్తి భూమి మీద పనిచేయదు, వాడి సైన్యము భూమి మీద ఉండరు. ఆనాడు భక్తులు ప్రార్థన చేస్తుంటే ఈ భూమి మీద ఏ ఒక చీకటి ఉండేది కాదు, అన్ని కూడా కాల్చబడి కూల్చబడిపోయేటి. భయపడేటి భూమి మీదకి రావాలంటే భక్తుల దగ్గరికి. యేసుని నమ్మిన బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడిన మనము, ఆయనతో ఉంటున్న మనము, మనను చూడగానే సాతాను భయపడి గడగడ వణుకుతూ వాడు ఎంతో దూరంగా పారిపోతాడు. అలా లేనప్పుడు, మనం భక్తి లేనప్పుడు సాతాను ఖచ్చితంగా మన వెంటనే మనతోనే ఉండి మన కుటుంబాలను కూల్చేస్తాడు ప్రియులారా. కాబట్టి దయచేసి మరి ప్రభు నాకు చూపించిన కలదర్శనాన్ని మీకు తెలియపరిచాను. మరి మన జీవితంలో మరి దేవుడుతో ఉండి దేవుడిలో ఉండి మనము సాతాను మీద విజయాన్ని పొందుకొని దేవునికి ఇష్టలుగా ఆయన ఇస్తున్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, ఆత్మానుసారమైన మర్మములు ప్రభా, ఆత్మను కలిగి ఉన్నప్పుడు దేవా గూఢమైన మర్మములు తెలియపరుస్తానన్నావు. ముఖాముఖి దర్శనములు, కల దర్శనాలను నువ్వు తెలియపరుస్తాన సెలవిచ్చావు నాయన. అట్టి రీతిగా ప్రభా నువ్వు చూపిస్తున్న ఈ దర్శనాల గురించి మేమందరము కూడా ఈ దర్శన వేకములో ఉంటున్న ప్రతి వేకమును బట్టి మేము నీకిష్టులుగా నీ యందు ప్రతి వేకముగా నిలిచి ఉండుటలో అతి గ్లోబాకెనిక ఫౌరిమ అండ్ ఈజ్ లార్డ్ ద గ్లీస్టెల్ ఫ్లవరిమ. ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.